వెల్కమ్ టు బిడి టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎక్కువగా అందరూ కూడా దృష్టి పెట్టినటువంటి పార్లమెంట్ స్థానం కడప పార్లమెంట్. ఈ కడప పార్లమెంట్లో ఎవరు విజేతలుగా నిలవబోతున్నారు, నిన్న జరిగినటువంటి పోలింగ్లో ఎవరికి సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందో ఒకసారి చర్చిద్దాం. సరే, ఏమంటారు? కడప పార్లమెంట్లో ఇక్కడ ముగ్గురు అయితే పోటీ పడుతూ ఉన్నారు. వైసీపీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పోటీలకు అయితే రావడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అభ్యర్థి అయితే ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరికి సానుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందట? వైసీపీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డికి ఇక్కడ అవకాశం ఎక్కువ ఉంది. ఒకటి ఏంటంటే, మిగిలినటువంటి రెండు పార్టీల అభ్యర్థులను ఒకసారి గమనించినట్టయితే షర్మిల సొంత ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అవినాష్ రెడ్డి మీద ఒక స్థాయికి మించి చేసినటువంటి వ్యాఖ్యలే ఆమెకి నెగిటివ్ని క్రియేట్ చేసి పెట్టినాయి. కుటుంబ వ్యవహారాలని రోడ్డున పడేసేటువంటి బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు హర్షించేటువంటి పరిస్థితుల్లో లేరు. సో గత ఎన్నికల్లో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించినటువంటి అంశాలను ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చి దాని ద్వారా లబ్ధి పొందాలి అనేటువంటి చేసినటువంటి ప్రయత్నం పూర్తిగా విఫలమైందని అయితే చెప్పుకోవచ్చు. ఇక టీడీపీకి చెందినటువంటి అభ్యర్థి భూపేష్ రెడ్డి, ఈయన గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఆదినారాయణ రెడ్డికి కొడుకు వరుస. సో ఈయనకి బాబాయ్ అవుతాడు. సో ఈయనకి అంత రాజకీయాల మీద అంత పట్టు లేదు, అవగాహన లేదు. సో అలాగే అవినాష్ రెడ్డి ఆల్రెడీ ఒకసారి గెలిచున్నటువంటి వ్యక్తి ఎంపీగా గెలిచిన తరువాత ఆ ప్రాంతానికి ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ ఏపీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ట్రీట్ చేస్తారో కడపలో అవినాష్ రెడ్డిని అలా ట్రీట్ చేస్తారు. రియల్గా మాట్లాడాలంటే ప్రత్యక్షంగా కడప వెళ్ళి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో కడపలో అవినాష్ రెడ్డికి అంత ప్రాధాన్యత ఉంటుంది. సో జగనే డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవుతారనమాట వాళ్ళు. సో అల్టిమేట్గా ఆయనకే విన్నింగ్ ఉంటుంది తప్ప మిగతా ఇద్దరికీ అవకాశం లేదు. అంటే ప్రధానంగా పోటీ షర్మిల, అవినాష్ రెడ్డి ఎక్కువగా కనిపించడం జరిగింది. అవును, షర్మిల కూడా ఎక్కువగా ప్రచారం అయితే జరిగింది. సోదరుతో కలిసి సునీతతో కలిసి ప్రచారం చేశారు. వాళ్ళిద్దరు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదంటే అవకాశమే లేదు, నమ్మే ఛాన్స్ లేదండి. ఎందుకంటే చెప్పాను కదా, ఇప్పుడు సిబిఐ ఒకలా చెప్తుంది, సిట్ ఇంకోలా చెప్తుంది, కేసు ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. ఇదే సమయంలో భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చింది. సో వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఇన్నాళ్ళు ఎక్కడికి పోయారు వీళ్ళు? ఇప్పుడు ఎన్నికల టైం వచ్చిందని చెప్పి వచ్చి హడావిడి చేస్తున్నారే, గడిచినటువంటి 5 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మరి ఆ రోజే మీరు కోర్టుల ముందు స్టేట్మెంట్లు ఎందుకు ఇవ్వలేదు? దీంట్లో పలానా వాళ్ళ హస్తం ఉంది, ఇది మా అన్న హస్తం, తమ్ముడు హస్తం, ఏది చెప్పలేదే మీరు? ఏం చెప్పలేదు కదా. ఎన్నికల ముందు వచ్చి ప్రచారాలు చేసి అది ఇది అని కుటుంబ వ్యవహారాలని చెప్తే అక్కడ రియల్గా ఏం జరిగిందో ఎవరికి తెలుసు? మీరు చెప్పిందే నమ్మాలా? కాదు కదా. సో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ 5 ఏళ్లలో అవినాష్ రెడ్డి బిహేవియర్ చూస్తున్నారు అక్కడ ప్రజలు. చూడకపోతే నమ్మేవాళ్ళేమో వీళ్ళ మాటలు వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి అవినాష్ రెడ్డి వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి, ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడేటువంటి వ్యక్తి, అటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కాదా అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. కాబట్టి వాళ్ళు వీళ్ళ మాటలు నమ్మలేదు, ఆయన మాటలు నమ్మారు. అంటే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి ఆ పార్టీ అభ్యర్థులకి ఎక్కడ కూడా సపోర్ట్గా ఆమె ప్రచారం చేయకుండా కేవలం కడప పార్లమెంట్లోనే ఉన్నారు ఈ ఎన్నికల మొత్తం షర్మిల గారు. అయినా కూడా ఇంకా ప్రజలు షర్మిల వైపు మొగ్గు చూపే అవకాశం లేదంట. అందుకే మొగ్గు చూపులా, మీకు విషయం అర్థం కాల. ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టింది, ఏం చేసింది? తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపింది. ఓకే, వదిలేయండి. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ఏపీకి వచ్చినా ఏం చేయాలి? ఏపీలో కాంగ్రెస్ని బలోపేతం చేసే విధంగా కృషి చేయాలి. తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసినట్టు తమ పార్టీకి చెందినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకోవటం కోసం అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలి. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ చేసినట్టు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు. ఇవన్నీ ఆమె ఏమన్నా చేసిందా? సొంత అజెండాతో వెళ్ళింది. సో స్వలాభం తప్పితే దీంట్లో ఏం కనిపిస్తుంది? ఇక్కడ మనకి ఏం కనిపించట్లా. ప్రజలు కూడా అదే చూస్తారు. ఇప్పుడు మనమేమి మేధావులం కాదు కదా, ప్రజల కంటే మేధావులం మనం అస్సలు కాదు. వాళ్ళకి ఇక్కడికి వచ్చి మాట్లాడే అవకాశం లేక అక్కడ ఉన్నారు, మనకు అవకాశం ఉండి ఇక్కడ మనం మాట్లాడతాం, అంతే తేడా. మనకంటే వాళ్ళు చాలా గొప్ప విఘ్నులు, తెలివైన వాళ్ళు, మేధావులు. మనమే ఇంత ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు ఇంకెంత ఆలోచిస్తారో మీరే ఆలోచించండి. సో 100% షర్మిల స్వలాభం తప్పితే దీంట్లో వేరే ఏం లేదు. అందుకే పార్టీ మొత్తాన్ని గాలికి వదిలేసి తన స్వలాభం కోసం సొంతంగా ఇక్కడే తిరుగుతుంది తప్ప పార్టీని పూర్తిగా సంకనాకిచ్చిందని వాళ్ళకే అర్థం అయ్యి ఆమె ఓట్లేయలేదు.
కాంగ్రెస్ పార్టీ అనుకూల ఓటింగ్ కూడా షర్మిలకు వచ్చే అవకాశం ఉందంటే రూపాయి కూడా రాదు. సింపుల్, వన్ వర్డ్, ఒక్క ఓటు కూడా పడి ఉండదు. ఆ ఓటు ఆమెకు పడి ఉంటుంది అంతే. ఓకే, ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏమంటారు? అసలు ఆయనకి రాజకీయ పరిపక్వతే లేదు. అసలు ఆయన అభ్యర్థిగానే ఎవరో చూడట్లా రియల్గా మాట్లాడితే. అంత కొన్ని అట్లా నడుస్తాయి. ఇప్పుడు మనకి తాడిపత్రిలో ఏ విధంగా అయితే లాస్ట్ టర్మ్ జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఎట్లుందో, ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి అంటే ఒక నేమ్ ఉంది వాళ్ళకి. సుదీర్ఘంగా 35 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో కమాండింగ్గా తాడిపత్రిని హోల్డ్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. చిన్న విషయం కాదు అది. సో మరి అలాంటి వ్యక్తుల చేతి నుంచి పెద్దారెడ్డికి పగ్గాలు వెళ్ళినాయి అంటే అందులో ఒక ఫ్యాక్టర్ పిల్లలు పోటీ చేయటం. ఇది కూడా అంతే. వీళ్ళకి ఒక అవగాహన వచ్చే వరకు కూడా ప్రజలు వీళ్ళని నమ్మరు. సో ఈ వ్యక్తిని నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు 2 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చారు కడపలో, 3సారి కూడా ఉంది మళ్ళీ అవకాశం అంటారు అయితే. ఓకే ఓకే, షర్మిల గురించి ఎలాంటి అభిప్రాయం ఉంది కడప పార్లమెంటు ఓటర్లకి అంటే ఏమంటారు? చెప్పాను కదా, స్వలాభం కోసం తప్పితే ప్రజలకు ఉపయోగపడే పని చేసిద్దనే నమ్మకం ఏం లేకే ఆమెకు ఓట్లేదు. ఓకే, ఏమంటారు మరి ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత షర్మిల యొక్క పరిస్థితి ఏమంటారు? ఏముంటుంది, కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళడమే ఉంటుంది. గంతకు మించి ఏముండదు. సింపుల్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నమ్మింది ఏపీలో కాంగ్రెస్ని బలోపేతం చేస్తుందని. ఆ దిశగా అడుగులు ఎక్కడ కనిపించలేదు కదా. సో ఇక సర్దుకుంటామే, బ్యాగ్ సర్దుకుని చలో. ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి అవకాశాలు? ఏమీ లేదు. అసలు ఏం ప్రభావం చూపించింది చెప్పండి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చెప్తారు చూడండి, దింపుడు కళ్ళెం ఆశలు అంటారు. అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత క్రిమేషన్ చేయటానికి బరియల్ గ్రౌండ్ శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు మధ్యలో దించి పిలవమని చెప్తారు 3 సార్లు. సో ఏదో తిరిగి వస్తారనేటువంటి ఒక ఆశ అనమాట. కాంగ్రెస్ పార్టీకి కూడా అదే ఆశ ఉంది. షర్మిల వల్ల ఏదో మళ్ళీ ఏపీలో బలపడతామేమో, రాష్ట్ర విభజన చేసి మనం చేసిన తప్పు నుంచి ఎంతో కొంత బయటపడతాం, జనాలు మర్చిపోతారని చెప్పి ఆ ఆశను కూడా పూర్తిగా చంపేసింది షర్మిల. ఈ దెబ్బతో పూర్తిగా భూస్థాపితం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, కడప పార్లమెంట్లో మళ్ళీ ఒకసారి హ్యాట్రిక్ అయితే అవినాష్ రెడ్డిది.